ఇక ఉప్పల్లోని భగాయత్తులో ఫ్లాట్స్ ముందు ఫ్లాట్ ఓనర్స్ ఆందోళన చేపట్టారు. శ్రీ సుమేరి పేరుతో అపార్ట్మెంట్ నిర్మించి ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదని మండిపడ్డారు. సుమారు 107 మందితో 1,25,00,000 చొప్పున తీసుకుని ఇప్పటివరకు తమకు ఫ్లాట్లు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తమ పేమెంట్లు 90% పూర్తయ్యాయని, తాము చెల్లించే ఈఎంఐలు కట్టలేక, ఇటు రెంట్లు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. మాకు రిజిస్ట్రేషన్స్ కావాలి, మాకు రిజిస్ట్రేషన్స్ కావాలి. ఫ్లాట్ మేమందరం ఓనర్స్ ఇవాళ ఒక రకంగా చాలా బాధంగా, చాలా ఫైనాన్షియల్లీ కూడా బాగా హర్ట్ అయి ఉన్నామండి. ఎవ్రీ మంత్ మాకు 5th ఈఎంఐ కట్ అయ్యి 1 lakh rupees ఆల్మోస్ట్ ఆన్ అన్ యావరేజ్ అందరికీ ఈఎంఐ కట్ అవుతుంది. బ్యాంక్ తరఫు నుంచి కూడా మాకు చాలా ప్రెషర్ ఉంది. అట్ ద సేమ్ టైం ఆల్మోస్ట్ మేము నేను నా పర్సనల్గా ఆల్మోస్ట్ 13 months అయింది. వాళ్ళు చెప్పింది ఒక తేదీ, 1st December అన్నారు, ఏఓఎస్ ప్రకారం మార్చ్ అన్నారు, December 2024 అన్నారు, ఏఓఎస్ ప్రకారం March 2025 ఉంది. 1.2 crores యావరేజ్ అండి. 1,25,25 లక్షల వరకు తీసుకున్నారు. 95% పేమెంట్స్ అయిపోయాయండి. దే హ్యావ్ టేకెన్ 95% పేమెంట్స్ ఫ్రమ్ అస్. అండ్ ఇంకో 5% కొంతమంది బ్యాంక్ లోన్స్ ఉన్న వాళ్ళ దగ్గర 5% రిలీజ్ అవ్వాలి. మిగతా సెల్ఫ్ కొన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ ఇచ్చేసారండి టోటల్. సో యావరేజ్గా 1.25 crores ఇచ్చి కూర్చున్నామండి పర్ ఫ్లాట్. ఒకటే అండి, జస్ట్ బిల్డర్ గారితో మేమేం గొడవ పడ్డానికి కానీ ఏం కానీ చేయట్లేదు. మా ఫైనాన్షియల్ స్ట్రెస్ని అర్థం చేసుకుని దయచేసి రిజిస్ట్రేషన్స్ చేయండి అని కోరుకుంటున్నాం. మేమందరం సుమే గ్రూప్ ప్రాజెక్ట్ ఓనర్స్ అందరం. ఈ ప్రాజెక్ట్ December 2022లో స్టార్ట్ అయింది. దీనికి 4 పార్ట్నర్స్ ఉన్నారు. ఒకటి శ్రీనివాస్ కండే, రమేష్ కండే, సంతోష్ కండే, గౌతమ్ బచ్చా. వాళ్ళకి ఇంటర్నల్గా డిస్ప్యూట్స్ రావడం వల్ల మాకు ప్రాజెక్ట్ పని స్లో చేశారు. March 2025 కల్లా ప్రాజెక్ట్ ఇవ్వట్లేదు. మేము ఒకటే కోరుకుంటున్నాం, మాకేంటంటే రిజిస్ట్రేషన్స్ జరగాలని ఇమీడియట్గా. వాళ్ళు ఏంటంటే ఆర్బిట్రేషన్ వల్ల లేట్ అవుతుందని చెప్తున్నారు. అంతే తప్ప మాకు కన్విన్సింగ్గా ఆన్సర్స్ కానీ పని కూడా చాలా స్లోగా అవుతుందండి. సో మేము ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే మాకందరికీ త్వరగా రిజిస్ట్రేషన్స్ చేసి ఫ్లాట్ని హ్యాండ్ ఓవర్ చేయాలని కోరుకుంటున్నాం.